అన్నీ మనం బయట ఫ్రైడ్ రైస్ కొన్నప్పుడు ఆహా ఎంత బాగుందో అనుకుంటాం కదా, మరి అలాంటి ఫ్రైడ్ రైస్ ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అని తెలిస్తే ముందుగా ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 2 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకొని దానిపైన కొంచెం మిరియాల పొడి చల్లుకొని మనం పొరట ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని బీన్స్, క్యారెట్, మటర్, క్యాబేజ్ కూడా అన్నింటినీ సన్నగా కట్ చేసి వేసుకొని దానిపైన 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని కలిపి ఎక్కువగా కాకుండా ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత తీసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని దానిపైన 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసి కలిపి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొరటు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. దీనికోసం మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉంటే ఐరన్ ప్యాన్ అయితే ఇంకా బాగా వస్తుంది.